చూద్దాం ఈరోజు దేవుడు వాగ్దానం మనతో ఏం మాట్లాడాడు. కీర్తనలు 145 అధ్యాయం 14వ వచనం. యెహోవా కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చూడండి, యెహోవా కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అన్నాడు. ఈరోజు నువ్వు శ్రమల్లో కుంగిపోయి ఉండవా, బాధల్లో ఉండవా, సమస్యలతో కుంగిపోయి ఉండవా? దేవుడు అట్లన్నిటిని విడుదల చేసి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవానికి స్తోత్రము తండ్రి. యేసయ్యా, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరం బట్టి కూడా దర్శించు దీవించయ్యా. సేవకులైతే వాళ్ళ సంఘాల పరిచయం దీవించు, వాళ్ళకి మంచిగా తోడై నీ కాపుదల వచ్చి పనిచేసే వాళ్ళైతే బేల్దూరు పని కావచ్చు, పొలం పని కావచ్చు, ఏ వర్క్ పనులు చేస్తున్నారో వాళ్ళని దీవించు తండ్రి. అలాగనే వ్యాపారం చేసే వాళ్ళని దీవించు దేవా యేసయ్యా తండ్రి. అలాగనే జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, వాళ్ళందరూ కూడా దీవించు. జాబ్ లేని వాళ్ళకి సహాయం చేయమని కోరుతున్నాము తండ్రి. దేవా, సంతానం లేని వాళ్ళకి సంతానం దయచే తండ్రి. యేసయ్య పరిశుద్ధులు తోడైండి. ఎవరైతే రోగాలతో, జ్వరాలని దేవా యేసయ్య, దేవా వచ్చేవి అని, నిమ్మని అనేకమైన రోగాలతో బాధపడుతుంటే వాళ్ళ స్వస్థత కలుగునిగా అక్కడ యేసయ్యా పరిశుద్ధులను తోడండి. ప్రతి కుటుంబంలో స్వస్థత, రక్షణ, సమాధానం పరిచి దేవా యేసయ్య వాళ్ళు వెళ్తున్నారు తండ్రి. వాళ్ళు తోడైని దర్శించి యేసునామమున దీవించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీకు వందనాలు. జాగ్రత్త, మీరు వెళ్తున్న ప్రయాణంలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడుతాడు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ వాగ్దానం అనేకులకి షేర్ చేయండి, లైక్ కొట్టండి. దేవుడు ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అది ప్రార్థనా గ్రూపు, అగ్నిజాల ప్రార్థనా గ్రూప్ వాట్సాప్ ఉన్నది నెంబర్. ఆ వాట్సాప్ మీ నెంబర్ పెడితే, మీ నెంబర్ పంపిస్తే వాగ్దానాలు మేము పంపిస్తుంటాం.